భారత్కు కొంతకాలంగా సమస్యలన్నీ పొరుగు దేశాల నుంచే వస్తున్నాయి. బంగ్లాదేశ్, మాల్దీవులు, నేపాల్ తదితర దేశాల్లో భారత వ్యతిరేక ప్రభుత్వాలు ఏర్పడడం, పైగా ఆయా దేశాల నేతలు చైనాకు దగ్గరవ్వడం వంటి పరిణామాలు మన రక్షణను రిస్కులో పడేస్తున్నాయి. గతేడాది శ్రీలంకలోనూ అదే జరిగింది. భారత్కు మద్దతుగా ఉన్న రనిల్ 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. పైగా చైనా మద్దతుదారుగా గుర్తింపు ఉన్న అనురా దిశనాయకే లంకాధిపతిగా ఎన్నికయ్యారు. దీంతో శ్రీలంక కూడా డ్రాగన్ గుప్పెట్లోకి వెళ్లిపోతుంది అని అంతా అనుకున్నారు. కానీ అనురా మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తన తొలి విదేశీ పర్యటన కోసం భారత్ వచ్చారు. అప్పుడే భారత భద్రతకు భంగం కలిగించే వారికి తమ దేశంలో ఎంట్రీ ఉండదని తేల్చి చెప్పారు. ఇప్పుడు ప్రధాని మోదీకి శ్రీలంక మిత్ర విభూషణ పురస్కారాన్ని అందించి భారత్ వెంటే తమ దేశం అని చెప్పకనే చెప్పారు. ఇందుకు ప్రధాని మోదీ శ్రీలంక పర్యటన అసలు లక్ష్యమేంటి? మోదీకి శ్రీలంక మిత్ర విభూషణ పురస్కారం అందివ్వడం ద్వారా అనురా ఏం చెప్పాలనుకున్నారు? అన్నింటికీ మించి మోదీ శ్రీలంక పర్యటన చైనాకు ఎలా చెక్ పెట్టబోతోంది? హిందూ మహాసముద్రంలో యాక్షన్ మారుస్తున్న భారత్ ద్వీపదేశానికి మరింతగా దగ్గరయ్యేలా కీలక ఒప్పందాలు. ప్రధాని మోడీ శ్రీలంక పర్యటన గేమ్ చేంజర్ కాబోతోందా? బంగ్లాదేశ్, మాల్దీవులు, శ్రీలంక, భూటాన్, నేపాల్ ఇలా భారత పొరుగు దేశాలన్నింటికీ ఓ సంప్రదాయం ఉంది. ప్రభుత్వం మారిన ప్రతిసారి ఆయా దేశాల అధినేతలు తమ తొలి విదేశీ పర్యటనకు భారతే వస్తారు. ఇదంతా దశాబ్దాలుగా జరుగుతున్నదే. కానీ ఏడాది కాలంగా అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దశాబ్దాల సంప్రదాయాన్ని పక్కన పెట్టి మన శత్రు దేశంతో చేతులు కలుపుతున్నారు మన మిత్ర దేశాల అధినేతలు. మాల్దీవుల ప్రెసిడెంట్ ముయిజ్జు, నేపాల్ ప్రధాని కేపీ ఓలీ శర్మ తమ తొలి విదేశీ పర్యటన కోసం భారత్ను కాదని చైనా వెళ్లారు. గత ఏడాది ద్వీపదేశం శ్రీలంకలోనూ భారత వ్యతిరేక నేతగా గుర్తింపు ఉన్న అనురా రూలింగ్లోకి వచ్చారు. ఆయన కూడా ముయిజ్జు, కేపీ శర్మలానే తన తొలి విదేశీ పర్యటనకు చైనాకే వెళతారని అంతా భావించారు. కానీ అనురా పని చేయలేదు. దశాబ్దాల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తొలి విదేశీ పర్యటనకు మన దేశానికే వచ్చారు. అనురను మోడీ సర్కార్ గ్రాండ్గా స్వాగతించింది. అంతేకాదు ద్వీపదేశంతో పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. అప్పట్లో ఈ వ్యవహారం చైనాకు పంటి కింద రాయిలా మారింది. ఎందుకంటే అనురా దిశనాయకేపై బీజింగ్ చాలానే హోప్స్ పెట్టుకుంది. హిందూ మహాసముద్రంలో భారత్ను భయపెట్టేందుకు చైనా చేయని కుట్ర లేదు. అందుకు భారత పొరుగు దేశాలను ఆర్థిక సాయంతో అప్పుల ఊబిలో దించి వ్యూహాత్మకంగా వాడుకుంటోంది. ఇంధన ప్రయోజనాలు, భద్రతా లక్ష్యాలను కాపాడుకునే పేరుతో మధ్యప్రాచ్యం నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు ఉన్న సముద్ర మార్గాల్లో వ్యూహాత్మక సంబంధాల అభివృద్ధి పేరుతో వివిధ దేశాల్లో బీజింగ్ పోర్టులను అభివృద్ధి చేస్తోంది. పాకిస్తాన్లోని గ్వాదర్, శ్రీలంకలోని హంబన్టోటను అలానే తన అధీనంలోకి తెచ్చుకుంది. బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ను స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. భారత్, చైనా మధ్య యుద్ధమంటూ మొదలైతే ఈ 3 పోర్టులకు చైనా తన యుద్ధ నౌకల్ని పంపే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఆ యుద్ధాన్ని గెలవడం మనకంత సులువేమీ కాదు. మరి ముఖ్యంగా శ్రీలంకలోని హంబన్టోట పోర్టులో డ్రాగన్ అడుగు పెడితే అంతకు మించిన సవాలు మరేది భారత్కు ఉండదు. చెన్నై, కొచ్చి, విశాఖపట్నం ఓడరేవులు హంబన్టోట నుంచి 900 నుంచి 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. దీంతోపాటు భారత అంతరిక్ష కార్యక్రమాల వేదిక శ్రీహరికోట హంబన్టోట పోర్టుకు కేవలం 1100 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. సింపుల్ గా చెప్పాలంటే శ్రీలంక సౌత్ కోస్ట్. హిందూ మహాసముద్రంలో ఈ రూట్ ఒక హాట్ స్పాట్ లాంటిది. అరేబియన్ కంట్రీస్ నుంచి సింగపూర్, మలేషియా, థాయ్, ఫిలిప్పైన్స్ లాంటి దేశాలకు వెళ్లాలంటే ఇదే షార్ట్ కట్ రూట్. అందుకే సముద్ర జలాల్లో జరిగే ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 70% ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. అలాంటి కీలక పోర్టును చైనా ఏకంగా 99 ఏళ్ల లీజుకు తీసుకుంది. ఆ తర్వాత దాన్ని తన సొంతంగా భావించి పోర్టుకు అనుసంధానంగా ఎయిర్పోర్టు కట్టుకుంది. కొలంబో నుంచి హంబన్టోటకు ఎక్స్ప్రెస్ హైవే కూడా నిర్మించుకుంది. హంబన్టోట కేంద్రంగా ప్రపంచ వాణిజ్యం మీద పట్టు సాధించడం, ఇటు భారత్పై సీక్రెట్ గా నిఘా పెట్టడం చైనా ఉద్దేశ్యం. చైనా ఇక్కడ మాటు వేయడం వెనుకుండే పన్నాగం కూడా ఇదే. సరిగ్గా 3 ఏళ్ల క్రితం ఈ కుట్రలే అమలు చేసింది బీజింగ్. తన మోస్ట్ అడ్వాన్స్డ్ నిఘా నౌక యువాన్ వాంగ్ 5ని హంబన్టోటకు పంపింది.
నిజానికి హంబంటోట పోర్టులో చైనా పాగా వేస్తే ఏం జరుగుతుందో తెలిసే భారత్ కౌంటర్ ప్లాన్ సిద్ధం చేసింది. దాన్ని అమలు చేయడానికి జయశంకర్ను రంగంలోకి దించింది. 2024 జూన్లో జయశంకర్ కొలంబోలో పర్యటించారు. అప్పటి శ్రీలంక అధ్యక్షుడు ప్రధానితో పాటు విపక్ష నాయకులను కలిసి ద్వైపాక్షిక సహకారం దిశగా చర్చలు జరిపారు. భారత్ అందించిన 50 కోట్లతో సముద్ర రక్షణ సమన్వయ కేంద్ర నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు కింద శ్రీలంక నౌకాదళ ప్రధాన కార్యాలయంలో సమన్వయ కేంద్రాన్ని, హంబంటోటలో ఉప కేంద్రం, ట్రింకోమలితో సహా 7 చోట్ల మానవరహిత సహాయ నిఘా కేంద్రాలు నిర్మిస్తారు. నాటి శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘేతో ఇంధనం, విద్యుత్, రేవులు, అనుసంధానత, పౌర విమానయానం, డిజిటల్ రంగం, ఆరోగ్యం, విద్య, ఆహార భద్రత, పర్యాటక రంగాల్లో సహకారానికి జయశంకర్ చర్చలు జరిపారు. శ్రీలంక అభివృద్ధి, అనుసంధానతల్లో భారత్ సాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. భారత్, శ్రీలంక మధ్య సముద్ర రక్షణ సమన్వయ కేంద్ర నిర్మాణం అనేది వ్యూహాత్మక ఒప్పందం. ముఖ్యంగా బీజింగ్ ఆధీనంలో ఉన్న హంబంటోట పోర్టుతో పాటు ట్రింకోమలితో సహా 7 చోట్ల మానవరహిత సహాయ నిఘా కేంద్రాలు నిర్మించడం ద్వారా మన దేశంపై చైనా గూఢచర్యం కుట్రల్ని అడ్డుకోవచ్చు. కాస్త అర్థమయ్యేలా చెప్పాలంటే హంబంటోట పోర్టు నుంచి మనపై నిఘా పెట్టాలన్న చైనా కుట్రలకు అదే నిఘా వ్యూహంతో చెక్ పెట్టడం అన్నమాట. కీలక ప్రాంతాల్లో నిఘా కేంద్రాలు నిర్మించడం ద్వారా చైనా నిఘా నౌకల కదలికలపై కనేసే ఛాన్సు ఉంటుంది. ఇక్కడ చైనాకు షాకిచ్చే మరో స్ట్రాటజీని భారత్ అమలు చేయడానికి సిద్ధపడుతోంది. అదేంటంటే కొలంబో, ట్రింకోమలి పోర్టుల్ని అభివృద్ధి చేయడానికి సిద్ధం కావడం. ఇప్పటికే కొలంబో పోర్టులో టర్మినల్ని అదానీ గ్రూపు అభివృద్ధి చేస్తోంది. ఇదే టైంలో ధనుష్కోడి, తలైమన్నార్, శ్రీలంక పాల్క జలసంధిని కలుపుతూ 23 కిలోమీటర్ల వారధి నిర్మించేందుకు భారత్ సిద్ధమవుతోంది. మొత్తం 40,000 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టాలని మోడీ ప్రభుత్వం సంకల్పించింది. కానీ చైనా ప్రో లీడర్ అనురా ఎంట్రీ తర్వాత ఈ ప్రాజెక్టులపై నీలినీడలు కమ్ముకున్నాయి. చైనా కూడా అనురా తనకే మద్దతుగా ఉంటారని నమ్మింది. కానీ ఆయన మాత్రం బీజింగ్ అంచనాలు తలకిందులు చేస్తూ భారత్కు మద్దతుగా నిలిచారు. మోడీ తాజా పర్యటనతో ఆ బంధం మరింత బలపడబోతోంది. फ्रेंड, भारत और श्रीलंका का संबंध आपसी विश्वास और सद्भावना पर आधारित है. अपने लोगों की आकांक्षाओं और आशाओं को पूरा करने के लिए हम साथ मिलकर काम करते रहेंगे. एक बार फिर मैं गर्मजोशीपूर्ण स्वागत के लिए राष्ट्रपति दिशानायक का हार्दिक धन्यवाद करता हूं. मुझे विश्वास है कि आने वाले समय में हम अपनी भागीदारी को नई ऊंचाइयों पर ले जाएंगे. అయితే దిశనాయకేను పూర్తిగా నమ్మడానికి లేదు. దిశనాయకే పార్టీ జేవీపీది పూర్తిగా భారత వ్యతిరేక వైఖరి. దిశనాయకే కూడా ఇండియాకు బద్ధ వ్యతిరేకగా వ్యవహరించిన నేత. అనురా మొదట్నుంచి తమిళులు, ముస్లింలు, ఇతర మైనారిటీ వర్గాలకు వ్యతిరేకంగా పనిచేశారు. 1987లో రాజీవ్ ప్రభుత్వం శ్రీలంకలో శాంతిని నెలకొల్పడానికి సాయం చేయడాన్ని వ్యతిరేకించారు. ముఖ్యంగా తమిళులు అంటే విపరీతమైన ద్వేషాన్ని నింపుకున్నారు. అందుకే తమిళులు ఎక్కువగా ఉండే నార్త్, తమిళుల ప్రభావం ఉండే ఈస్టులో ఆయనకు ఎక్కువ ఓట్లు పడలేదు. కేవలం సింహళ మెజారిటీ ప్రాంతాల్లోనే భారీగా ఓట్లు పడ్డాయి. అన్నింటికీ మించి దిశనాయకే ప్రో చైనా ఐడియాలజీ కలిగిన నేత. ఇప్పటివరకు చైనాకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేయకపోయినా భవిష్యత్తులో బీజింగ్ వైపు చూడడన్న గ్యారంటీ అయితే ఇవ్వలేం. ఇలా ప్రతి విషయంలో భారత వ్యతిరేకగానే ఉన్నాడు అనురా దిశనాయకే. అయితే లంకాధిపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ చైనా వివాదంలో తటస్థంగా వ్యవహరిస్తామని ప్రకటించారు. భారత పర్యటనలోనూ అదే మాటకు కట్టుబడి ఉన్నామని ప్రకటించాడు. ఇప్పుడు ప్రధాని మోడీ శ్రీలంక పర్యటనలో కూడా ఆ దిశగానే ప్రకటన రావచ్చు. ఇక ముందు ఇలానే ఉంటేనే శ్రీలంకకు మనకు మంచిది, కాదని చైనా పంచన చేరితే ద్వీపదేశం కష్టాలు కొని తెచ్చుకున్నట్టే.